హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ స్థాయి సంబంధించినటువంటి సిలబస్ మొదటి సంవత్సరం అర్థశాస్త్రం ఎకనామిక్స్కి సంబంధించిన యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అర్థశాస్త్రం ఎకనామిక్స్ సంబంధించిన యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 4 వ్యవసాయ రంగానికి సంబంధించిన పార్ట్ 1 తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ టు డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం, ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్లకు సంబంధించిన బాటనీ మరియు జువాలజీ, వృక్షశాస్త్రం మరియు జంతు శాస్త్రాలకు సంబంధించిన ఇంటర్మీడియట్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్ జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు, కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన మొదటి సంవత్సరం అర్థశాస్త్రం ఎకనామిక్స్కి సంబంధించిన యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే సెకండ్ ఇయర్కు సంబంధించిన అర్థశాస్త్రం ఎకనామిక్స్కి సంబంధించిన యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 4 వ్యవసాయ రంగానికి సంబంధించిన పార్ట్ 1 టెక్స్ట్ బుక్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. వ్యవసాయము, దాని అనుబంధ రంగాలైనటువంటి అడవుల పెంపకం, చేపల పెంపకం, పాడి పశుపోషణ, తోటల పెంపకం, గనులు, క్వారీలు మొదలగు అన్నిటినీ కలిపి ఏమని పిలుస్తారు? పారిశ్రామిక రంగమా, వ్యవసాయ రంగమా, ఉద్యాన రంగమా, ఏది కాదు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. వ్యవసాయము, దాని అనుబంధ రంగాలైనటువంటి అడవుల పెంపకం, చేపల పెంపకం, పాడి పశుపోషణ, తోటల పెంపకం, గనులు, క్వారీలు మొదలగు వాటన్నింటినీ కలిపి ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, వ్యవసాయ రంగం అంటారు. రెండో ప్రశ్న చూస్తే పరిశ్రమలు, వాటికి అవసరమైనటువంటి ముడిసరుకులు వ్యవసాయ రంగంపై ఆధారపడితే అటువంటి పరిశ్రమలను ఏమంటారు? సముద్ర ఆధారిత పరిశ్రమల, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల, భూ ఆధారిత పరిశ్రమల, ఏది కాదు. పరిశ్రమలు వాటికి అవసరమైనటువంటి ముడిసరుకులకు వ్యవసాయ రంగం మీద ఆధారపడితే వాటిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటారు. మూడో ప్రశ్న చూస్తున్నాం. ఆరోగ్యవంతమైన చురుకైన జీవనాన్ని కొనసాగించడానికి ప్రజలందరికీ అన్ని కాలాలలో చాలినంత పరిమాణంలో ఆహారం అందుబాటులో ఉండడాన్ని ఏమంటారు? ఆహార బ్యాంకా, ఆహార భద్రతన, అందరికీ ఆహారమా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఆహార భద్రత అంటారు. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. వ్యవసాయ రంగంలో మధ్యవర్తుల తొలగింపు ఫలితంగా బంజరు భూముల మీద యాజమాన్య హక్కులు పొందిన రైతులు వాటిని వ్యవసాయ యోగ్యంగా మార్చే కార్యక్రమాన్ని ఏమంటారు? వ్యవసాయ పునరుద్ధరణ, భూమి పునరుద్ధరణ, బంజరు భూముల పునరుద్ధరణ, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బంజరు భూముల పునరుద్ధరణ కార్యక్రమం అంటారు. ఐదో ప్రశ్న చూస్తున్నాం. నిర్ణీత కాలంలో ఒక దేశంలో వ్యవసాయ భూమిని వివిధ పంటలు పండించడానికి ఉపయోగించడాన్ని ఏమంటారు? వ్యవసాయ తీర, పొలాల తీర, పంట తీర, ఏది కాదు. ఒక నిర్ణీత కాలంలో ఒక దేశంలో వ్యవసాయ భూమిని వివిధ పంటలు పండించడానికి ఉపయోగించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పంటల తీరు అని అంటారు.
ఆరో ప్రశ్న చూస్తే నదులపై అడ్డంగా ఆనకట్టలు కట్టి ఏర్పడిన జలాశయాలకు ఈ కాలువలను అనుసంధానం చేస్తారు. అందువల్ల ఈ కాలువల వల్ల వ్యవసాయానికి సంవత్సరం పొడవునా నీటిని అందించి ఈ కాలువలను ఇలా పిలుస్తారు. పంట కాలువల, శాశ్వత నీటి కాలువల, జలాశయ నీటి కాలువల, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, శాశ్వత నీటి కాలువలు అని పిలుస్తారు. ఏడో ప్రశ్న చూస్తే మొక్కల యొక్క వేరు మొదలులో నీటిని బొట్లు బొట్లుగా పడేటట్లుగా చేయడాన్ని ఏమంటారు? నీటిపారుదల, బిందు నీటిపారుదల, వర్షపు నీటిపారుదల, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బిందు నీటిపారుదల అంటారు. ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం. మొక్కల్ని తడపడానికి సాంకేతిక పరికరాల సహాయంతో నీరు తుంపరలుగా పడేటట్లు చేసే నీటిపారుదల వ్యవస్థను ఏమంటారు? నీటిపారుదలన, బిందు నీటిపారుదలన, తుంపర్ల నీటిపారుదలన, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, తుంపర్ల నీటిపారుదల అంటారు. తొమ్మిదో ప్రశ్న చూస్తే సమానత్వం, సాంఘిక న్యాయం, వ్యవసాయ అభివృద్ధి సాధించడానికి భూమి మీద చేపట్టే ప్రతి ఆర్థికేతర చర్యలను ఏమంటారు? భూ చట్టాలు, భూ సంస్కరణలు, భూయాజమాన్య పద్ధతులు, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, భూ సంస్కరణలు అంటారు. పదో ప్రశ్న వస్తే ప్రకృతి సిద్ధంగా లభించే ఎరువులను, క్రిమి సంహారక మందులను ఉపయోగించి వ్యవసాయం చేయడాన్ని ఏమంటారు? ఎరువుల వ్యవసాయమా, ప్రకృతి వ్యవసాయమా, సేంద్రియ వ్యవసాయమా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సేంద్రియ వ్యవసాయం అంటారు. 11వ ప్రశ్న చూస్తే కుటుంబ సభ్యులందరికీ సముచితమైన జీవన ప్రమాణం, ఉపాధి కల్పించే భూ పరిమాణాన్ని ఏమంటారు? ఆర్థిక కమతం, భూకమతం, యాంత్రిక కమతం, ఏది కాదు. కుటుంబ సభ్యులందరికీ సముచితమైన జీవన ప్రమాణం కల్పించే విధంగా ఉండే భూ పరిమాణాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఆర్థిక కమతం అంటారు. 12వ ప్రశ్న చూస్తే వ్యవసాయ కార్యకలాపాల నిర్వహణలో ట్రాక్టర్లు, పంపు సెట్లు, పంట మార్పిడి యంత్రాలు మొదలగునవి వినియోగించడాన్ని ఏమంటారు? వ్యవసాయ యాంత్రీకరణ, భూ యాంత్రీకరణ, రైతు సేవల యాంత్రీకరణ, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, వ్యవసాయ యాంత్రీకరణ అంటారు. 13వ ప్రశ్న చూస్తే గ్రామంలో వేరువేరు ప్రాంతాలలో విస్తరించి ఉన్న భూ కమతాలను ఏకఖండంగా చేసే ప్రక్రియను ఏమని అంటారు? భూ సమీకరణం, కమతాల సమీకరణం, వ్యవసాయ భూమి సమీకరణం, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కమతాల సమీకరణ అంటారు. 14వ ప్రశ్న చూస్తే గ్రామంలోని రైతులందరూ స్వచ్ఛందంగా తమ భూములను ఏకఖండంగా చేసి సహకార ప్రాతిపదికపై నిర్వహించే వ్యవసాయ విధానాన్ని ఏమంటారు? ఉమ్మడి వ్యవసాయం, సహకార వ్యవసాయం, గ్రామీణ వ్యవసాయం, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సహకార వ్యవసాయం అంటారు. 15వ ప్రశ్న చూస్తే భూ సంస్కరణల ఆశయాలు తెలపండి. గత సంవత్సరం నుండి వారసత్వంగా వచ్చినటువంటి అడ్డంకులను తొలగించడం, భూమిని దున్నేవాడికి రక్షణ కల్పించడం, వివిధ రూపాలలో ఉన్న దోపిడీలను అరికట్టడం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 16వ ప్రశ్న చూస్తే జమీందారీ విధానాన్ని లార్డ్ కార్న్వాలిస్ మొదట బెంగాల్లో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు? 1790, 93, 95, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 1793లో. 17వ ప్రశ్న చూస్తే ఏ పద్ధతిలో జమీందారులు తమ పరిధిలోని భూములపై యాజమాన్య హక్కులు కలిగి ఉండి ప్రభుత్వానికి పన్ను చెల్లించే బాధ్యత వహించి వారు రైతుల దగ్గర అధిక మొత్తాలు వసూలు చేసేవారు? ఇటువంటి విధానాన్ని ఏమంటారు? జమీందారీ విధానమా, రైతువారీ విధానమా, పంట ఉత్పాదక విధానమా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, జమీందారీ విధానం అంటారు. 18వ ప్రశ్న చూస్తే ఈ పద్ధతిని సర్ థామస్ మన్రో 1792వ సంవత్సరంలో మద్రాసు రాష్ట్రంలో ప్రవేశపెట్టాడు. జమీందారీ విధానం, రైతువారీ విధానం, పంట ఉత్పాదక విధానం, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, రైతువారీ విధానం. 19వ ప్రశ్న చూస్తే ఏ విధానంలో రైతులు తమ భూముల మీద యాజమాన్య హక్కులు కలిగి రైతుకు ప్రభుత్వానికి మధ్యవర్తులు లేకుండా రైతులే ప్రత్యక్షంగా భూమి శిస్తు చెల్లించేవారు? ఇటువంటి పద్ధతి ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, రైతువారీ విధానం అంటారు. 20వ ప్రశ్న చూస్తున్నాం. ఏ కౌలుదారులను భూస్వాములు కౌలు చెల్లిస్తున్నంత కాలం తొలగించలేరు, వారిని ఇలా అంటారు? జిరాయితీ హక్కు ఉన్న కౌలుదారుల, శాశ్వత కౌలుదారుల? ఆప్షన్ సి, ఏ కామా బినా, ఆప్షన్ డి, ఏది కాదు.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. జిరాయితీ హక్కు ఉన్న కౌలుదారులు లేదా శాశ్వత కౌలుదారులు అంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. 21వ ప్రశ్న చూస్తే ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని అంటారు? నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగా, ఎంఎస్ స్వామినాథన, డాక్టర్ కురియనా, ఎంఎస్ బిగిలా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ను ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అని పిలుస్తారు. 22వ ప్రశ్న చూస్తే భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎంఎస్ స్వామినాథన్. 23వ ప్రశ్న చూస్తే భారతదేశ శ్వేత విప్లవ పితామహుడు అని ఎవరిని అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డాక్టర్ వర్గీస్ కురియన్ అంటారు. 24వ ప్రశ్న చూస్తే వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంపొందించే ఉద్దేశంతో రైతుల్లో నవ చైతన్యాన్ని కల్పించి అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు, యంత్రాలను ఉపయోగించి జీవనాధార వ్యవసాయాన్ని పరిశ్రమగా మార్చే విప్లవాత్మక కార్యక్రమాన్ని లేదా మార్పును ఏమని పిలుస్తారు? హరిత విప్లవమా, శ్వేత విప్లవమా, నీలి విప్లవమా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హరిత విప్లవం అంటారు. 25వ ప్రశ్న చూస్తే భారతదేశ పాల పరిశ్రమను అభివృద్ధిపరిచి పాల సహకార సంఘాలకు మార్గదర్శకత్వం వహించిన డాక్టర్ వర్గీస్ కురియన్ ఏ విప్లవానికి నాంది పలికాడు? హరిత విప్లవమా, శ్వేత విప్లవమా, నీలి విప్లవమా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శ్వేత విప్లవం అంటారు. 26వ ప్రశ్న చూస్తే భారత ప్రభుత్వం 1964వ సంవత్సరంలో ఫోర్స్ ఫౌండేషన్ కమిటీ సిఫారసును ఆధారంగా చేసుకుని ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమమా, ఐఏడిపినా, భూసార అభివృద్ధి కార్యక్రమమా? ఆప్షన్ డి ఏ కామా బినా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి. 27వ ప్రశ్న చూస్తే సాంద్రత వ్యవసాయ జిల్లాల కార్యక్రమం 1964వ సంవత్సరంలో భారతదేశంలో ఎన్ని జిల్లాలను ఎంచుకొని వ్యవసాయ అభివృద్ధిని సాధించడానికి ప్రారంభించబడింది? 5 జిల్లాల, 7 జిల్లాల, 8 జిల్లాల? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 7 జిల్లాలు. 28వ ప్రశ్న చూస్తే సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం 1964లో ప్రారంభించిన 7 జిల్లాల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ప్రారంభించబడింది? తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పశ్చిమ గోదావరి జిల్లాలో. 29వ ప్రశ్న చూస్తే సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది? 62, 65, 67? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1967లో. 30వ ప్రశ్న చూస్తే సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం 1967వ సంవత్సరంలో భారత ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా ఎన్ని జిల్లాలకు విస్తరింపజేశారు? 110 జిల్లాల, 112 జిల్లాల, 114 జిల్లాల? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 114 జిల్లాలు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన అర్థశాస్త్రం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎకనామిక్స్కి సంబంధించిన యూనిట్ 4 వ్యవసాయ రంగం పార్ట్ 1 తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి, వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.